ఉన్నాడా? చెప్పండి. రామోజీరావు గురించి తెలీదా? వెరీ గుడ్. అమ్మాయి చూడండి, అంబేద్కర్ గురించి చెప్తున్నారు. మీరెవరు చెప్పరా? ఇంకా చాలా మంది ఉన్నారు. రిలయన్స్ అంబానీ కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాలి. వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా టైంని యూటిలైజ్ చేసుకొని ఉన్నత శిఖరాలకి వెళ్ళి ఎన్నో సాధించారు. అదేవిధంగా మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలంటే మీ అందరిలో పట్టుదల ఉండాలి. పట్టుదల ఉండాలా? మరి మీరందరూ గొడవ చేస్తున్నారు, మీ పాటికి మీరే చెప్పుకుంటున్నారు. మేము వచ్చామే కానీ ఏం ఉపయోగం లేదు. వాళ్ళిద్దరు కూడా ఏం చేస్తున్నారు? దయచేసి హలో, నువ్వు మాట్లాడతావా? ప్లీజ్ వినండి. మీరు వింటుంటే నాకు చెప్పాలనిపించింది. మీరు నాతో కనెక్టివిటీ అవుతుంటే నేను మీతో కనెక్ట్ అవ్వాలని ఉంటుంది. అవునా? మరి మంచి కథ చెప్పారు కదా. మీరు నాకు ఎవరైనా ఒక్కరన్నా చెప్పారా? మీరు రోజు ఏం చేస్తారో తెలుసా? ఒక్కరు వచ్చి చెప్పండి. మీరు ఉదయాన్నే ఏం చేస్తారు? ఒక్కరు ఎట్రమ్మ రండి. వేదిక మీద మాట్లాడితే మీకు ఫీర్ పోతుంది. వేదిక ద్వారా మీరు పరిచయం అవుతారు. వేదిక మీద మీరు పాటలు పాడలేదా? డ్యాన్స్ వేయలేదా? నేర్చుకుంటున్నారా లేదా? మన టీచర్స్ అందరూ చెప్తున్నారు కదా. అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. అప్పుడే మనలో ఏకాగ్రత, పట్టుదల, నేను ఈ వేదిక మీద ఎందుకు మాట్లాడలేకపోయానటువంటి మీలో ఏర్పాటు జరిగింది. మనసులో ఇంటికి వెళ్ళిన తర్వాత అనిపించింది, ఆ అమ్మాయి మాట్లాడుతుంటే నేను కింద కూర్చొని వింటానే ఉన్నాను, నేను కూడా మాట్లాడితే బాగుండేది అనిపించిందా లేదా? కాబట్టి ఏంటంటే మనం చేసే పని శ్రద్ధగా, ఈ స్కూల్కి వచ్చామంటే ఈ స్కూల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ స్కూల్ యాజమాన్యం మీకోసం ఇంటికి లక్షలు ఖర్చు పెట్టి ఈ స్కూల్ని ఏర్పాటు చేసి ఇంతమంది ఎంప్లాయీస్ వాళ్ళు మరి ఎంతో అభివృద్ధిని తీసుకెళ్లాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. ఊరికే లేదు. ఇక్కడ మీకు విద్యాభ్యాసం ఫ్రీగా రాదు. మీకు ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నారు. చాలా టౌన్స్లోకి వెళ్ళి లక్షలు పెట్టి మీరు ఫీజులు చేస్తారు. అవునా? మరి మాస్టర్ వాళ్ళు ఇచ్చేటటువంటి, గవర్నమెంట్ ఇచ్చేటటువంటి దీంతోనే కాకుండా మేనేజ్మెంట్ ఇచ్చే సపోర్ట్తో కూడా మీకు మంచి కార్యక్రమాలని అరేంజ్ చేసి మీతో పాటు సత్ఫలితాలు సాధించాలి అనేటటువంటి సంకల్పంతో మీ అందరినీ కూడా ఈ వేదిక ముందు మాకు ఈ అవకాశం ఇచ్చి మీతో మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. అర్థమైందా? ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సింది ఏంటంటే టయాన్ని వాడుకోండి. అవసరం, అనవసరం, అత్యవసరం, ఈ 3 పాయింట్లు తెలుసా? అవసరం ఏందో తెలుసా? అవసరం గురించి ఎవరైనా చెప్తారా? ఈ స్కూల్కి రావడం అవసరం లేదా? అవసరమేనా? మరి ఈ స్కూల్లో మాస్టర్ చెప్పిన లెసన్ మనం ఇన్ టైంలో పూర్తి చేయడం అవసరమా కాదా? మరి అవసరం లేనటువంటిది ఏంటిది? అవసరం లేనటువంటిది కూడా చెప్పాలి. సెల్ ఫోన్ అనవసరమే కదా? అత్యవసరం ఏంటి? అత్యవసరం. చదువు అవసరంలోనే ఉంటుంది. చదువు ఒకటే కాదు, మనిషి జీవితంలో 3 కావాలి. 1 అవసరం, 2 అనవసరం, 3 అత్యవసరం. ఈ 3 పాయింట్స్ తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరు చెప్పినా కూడా ఆపరు. తెలుసా? వాళ్ళు మంచి ఉన్నతమైనటువంటి శిఖరాలకి ఎదుగుతారు. ఏంటంటే ఏ విషయమైనా ఎక్కడ ఎప్పుడు నో చెప్పాలో తెలుసుకున్నప్పుడు అనవసరం, అత్యవసరం ఏర్పడింది. నో ఎప్పుడు చెప్తారు? నో చెప్పాలి అంటే ప్రతి విషయానికి నో చెప్పకూడదు. నో చెప్పాల్సినటువంటి సమయం కూడా వచ్చింది. అవునా? మీకు ఒక చిన్న గార్డెన్ పెంచుకుంటున్నారు మీ ఇంట్లో. ఏది? మంచి గార్డెన్. ఆ గార్డెన్లో ఒక 4 రకాల మొక్కలు పెంచుతున్నారు. ఆ 4 రకాల మొక్కలు ఏంటో తెలుసా? మంచి గార్డెను, ఆ గార్డెన్లో 4 మొక్కలు పెంచాలనుకున్నారు.
ఆ 4 మొక్కలకి 4 రకాల పేర్లు పెట్టుకున్నాం. ఒకటి హెల్త్, అవునా? రెండో చెప్పాలి. హెల్త్ తర్వాత హెల్త్తో పాటు మనకేం కావాలి? హ్యూమన్ వాల్యూస్, రిలేషన్షిప్, ఇవన్నీ రెండో దానిలో ఉంటాయి, అవునా? తర్వాత మరి క్రీడల్లో మనం పాల్గొనాలంటే ఏం కావాలి? మళ్ళీ స్పిరిట్ కావాలి కదా, స్పిరిట్ ఓరియంటెడ్ కావాలా లేదా? అవునా? 4వ పాయింట్. మరి 4వది కూడా ఇంకొక పాయింట్ చెప్పాలి. సమాజంలో మనిషి బ్రతకాలి అంటే మనం మనిషితో పాటు పోటీగా మనం ఇంటిలో ఉన్నటువంటి ఒక గార్డెన్లో 4 మొక్కలు పెంచాలనుకున్నాం. ఈ 4వ మొక్క కూడా ఏంటి చెప్పండి? 4 రకాల మొక్కలు పెంచాలనుకున్నాం. ఆ 4వ మొక్క కూడా పెంచి చెప్తే ఆ 4వ మొక్కని మీరు చెప్పకపోతే మీ దగ్గర ఉంచుకోండి, ఆ పేరు తర్వాత చెప్తాను. ఈ 4 మొక్కలతో పాటు కలుపు కూడా పెరిగిద్దా లేదా? కలుపు పెరిగిద్దా లేదా? కలుపు పెరగకుండా ఈ 4 పెరగవుగా, అవునా? కానీ ఈ 4 మొక్కలు పెరగాలంటే నీళ్లు పోయాలా లేదా? ఈ నీళ్లు పోయాలంటే మీ దగ్గర ఏం కావాలి? వాటర్ కావాలి కదా. ఈ వాటర్ తాగాలంటే ఏం కావాలి? టైం కావాలి. మీరు చదువుకోవాలి, చదువుతో పాటు ఈ మొక్కలు పెంచాలి. ఈ మొక్కలు పెంచుతూ ఈ ఉన్నటువంటి కలుపు మొక్కలు తీయాలి కదా, అవునా లేదా? ఈ కలుపు మొక్కలు తీయాలి అంటే దాని మీద కూడా టైం స్పెండ్ చేయాలి. కానీ ఇక్కడ ఈ స్కూల్లోకి వచ్చిన తర్వాత మీరు చదువుకుంటుంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉంటారా లేదా? ఇందాక క్లాసులో మాస్టర్ ఏదో చెప్పారే అని అడిగింది, మీ పక్కన అమ్మాయి అడిగిద్దా లేదా? అడిగినప్పుడు మీరేం చెప్తారు? ఇందాక చెప్పారు పలానా క్లాసు సైన్స్లో పలానా సబ్జెక్ట్ చెప్పారు అని నువ్వు చెబుదాం అనుకుంటావు. ఇంకో అమ్మాయి వచ్చి అడిగింది, నిన్న సబ్జెక్ట్లో మేడం గారు క్లాస్ చెప్పారు చూసా, అది గుర్తుందా అని. అవునా? అంటే వీళ్ళందరూ ఏం చేస్తారు? మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. బాగా చదువుకోవాలనుకునే పిల్లలకి ఈ పక్కనున్న పిల్లలు ఈ కలుపు మొక్కలు ఎలా పెరుగుతాయో ఈ స్కూల్లో కూడా ఒక్కొక్కరిని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఈ డిస్టర్బెన్సే వాళ్ళ యొక్క చదువు అభివృద్ధి తగ్గిపోవడానికి కారణం, అవునా కదా? ఇది నిజమే కాదా? మిమ్మల్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తున్నారా లేదా? మీరు డిస్టర్బ్ అవుతున్నారా లేదా? మరి ఆ మొక్కలు పెరగాలంటే ఏం చేయాలి? కలుపు క్షుణ్ణంగా తీయాలి, టైంని యూజ్ చేసుకోవాలి, వాటర్ సక్రంగా పోయాలి. ఎక్కువ వస్తే కూడా వాళ్ళ మొక్కలు చచ్చిపోతాయి. మీ పరిస్థితి కూడా అంతే. ఇక్కడ సమయాన్ని వాడుకోకపోతే మీకు సమయం ఉండదు. 24 గంటల సమయంలో ఎంత సమయాన్ని ఎలా వాడుకోవాలనేది మీరు ఉదయాన్నే లేవగానే 5 గంటల దగ్గర నుంచి ప్రతి క్షణం కూడా చాలా విలువైనటువంటి 9 గంటల దగ్గర నుంచి సమయం మీది కాదు. మన టీచర్స్ ఇచ్చేటటువంటి సమయాన్ని, మన టీచర్స్ ఇచ్చేటువంటి పాఠాలని సక్రమమైన పద్ధతిలో వినియోగించుకొని మనం అభివృద్ధి చెందడానికి తోడ్పడాలి. అమ్మ మీ ఇద్దరు ఇంటికి వెళ్ళిపోవచ్చు కమ్మగా, ఎందుకు మేము చెప్పాల్సిన పని మీరు చేస్తే పోయి. ఇక్కడికి వచ్చినటువంటిది ఓన్లీ 1 గంటే. మేము చాలా పనులు ఉంటే మానేసి మీతో మాట్లాడటం కోసం వచ్చాము. దయచేసి వినండి, లేదంటే మీరు చెప్పండి, మేము వింటాం. ప్రతి వ్యక్తి కూడా నేర్చుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా మౌనంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు. మౌనం అంగీకారం ఏంటో తెలుసా? అన్నిటికీ మౌనం అంగీకారం కాదు. క్లాస్ రూమ్లో ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఎవరైతే టీచర్ గారు చెప్పేటటువంటి బోర్డు మీద జరిగేటటువంటి సన్నివేశాల గురించి చూస్తారో, అయిపోయిన తర్వాత కూడా అర్థం కాని విషయాన్ని టీచర్ గారి క్లాస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కూడా టైం ఉంటే టీచర్ గారితో డిస్కస్ చేసి వాళ్ళ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకొని ఇంకా కూడా ఈ అమ్మాయి అడిగిన అనగానే టీచర్ గారికి ఎలాంటి ప్రేమ కలిగిందో తెలుసా? నేను చెప్పిన క్లాసుని ఇంతమంది పిల్లల్లో ఈ అమ్మాయి ఏంది అనగానే ఆ అమ్మాయి విన్నటువంటి విషయాన్ని టీచర్ గారు గుర్తుపెట్టుకొని వాళ్ళ పిల్లల కంటే కూడా మీ మీద ఎక్కువ మమకారం చూపించింది. ఎందుకంటే తాను చేసే పనిని ఎప్పుడైతే మీరు గౌరవించబడ్డారో మిమ్మల్ని కూడా అంతకంటే ఎక్కువగా, వాళ్ళ పిల్లల కంటే ఎక్కువగా గౌరవించబడతారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మన తల్లి తండ్రి కంటే కూడా చాలా విలువైనటువంటి వ్యక్తులు మనకిచ్చే గురువులు. ఈ గురువులు ఇచ్చేటటువంటి సందేశాన్ని కనుక మర్చిపోయి మాట్లాడుకుంటా ఇలానే వేళలాగా సెల్ ఫోన్ చూసుకుంటే మన జీవితం అంతా సెల్ ఫోనే. అర్థమైందా? సెల్ ఫోన్ మీకు అవసరంలా. సెల్ ఫోన్లో మంచి విషయాలు తెలుసుకోవాలంటే ఇక్కడ మాస్టర్ దగ్గర రావచ్చు. మాస్టర్ మంచి విషయాన్ని
ఆటోమేటిక్గా బోర్డు మీద మంచిగా మీకు సందేశం ఇస్తారు. ఇంకా మీతో మాట్లాడటానికి ఈ సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను ఇంకొకసారి మీరందరూ ఇట్లా కాకుండా డిసిప్లైన్గా ఉంటే ఇంకొకసారి రావడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరి యాజమాన్యానికి ఆ ఉదయపూర్వక ధన్యవాదాలు.